రహమతుల్లాహి వబరకాతుహు. సర్వేజన సుఖనోభవంతు. దీని అర్థం ఏంటంటే ప్రజలందరూ కూడా సౌఖ్యంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి. ఏమండి, లోక సమస్తం సుఖనోభవంతు, లోకమంతా కూడా బాగుండాలి అని చెప్పేసి. ఇది ఇలా ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించారు ముస్లిమేతర సోదరులు, నా హైందవ మిత్రులు. ఇదేంటంటే మీరు ముస్లిం అయి ఉండి సర్వేజన సుఖనోభవంతు అంటున్నారు ఏంటండి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్న, డౌట్ అడిగారు. నేను ఒకటి చెప్పాయండి, ముస్లిం సోదరులు సలాం చేస్తారు, దాని అర్థం ఏంటో తెలుసా మీకు? నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు శాంతిగా ఉండాలి, దైవం చల్లగా చూడాలి అని చెప్పేసి. ఆ సలాం యొక్క అర్థమేనండి సర్వేజన సుఖనో భవంతు అంటే. సమస్త ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి కోరుకోవడము. ఒకరి మంచిని ఎప్పుడైతే మనిషి కోరుకుంటాడో మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవం కూడా ఆ విధంగా కోరుకున్న వాళ్ళకి మంచిని చేస్తాడు. ఎందుకంటే ఇతరుల మంచిని కోరుకున్న వానికి దైవం కూడా మంచి చేస్తాడు కదా. ఎందుకంటే ఆ ఇతరులు కూడా ఉంటారు. ఇలాగా ప్రజలందరి మంచిని కోరుకోవడము, మేలును కోరుకోవడము, వారి బాగును కోరుకోవడము, ఇదే ధర్మం. పరుల మేలును కోరుకోవడమే ధర్మం మహాశలారా. సరే, ఇప్పుడు ఒక చక్కటి ప్రవచనాన్ని నేను చెప్తాను. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, గర్వానికి సంబంధించినటువంటి శీర్షిక నడుస్తుంది. చాలా మంది బట్టలను కింద రాస్తూ వెళ్తూ ఉంటారు. ఏమండి, అది గర్వానికి చిహ్నం. ఆ రోజుల్లో రాజులు, మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం కదా, పెద్ద వెనకాల పెద్ద ఉంటుంది, ఒక వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రాన్ని 4-5 పట్టుకుని అలా నడుస్తూ ఉంటారు, నేలకు రాస్తూ అది వెళ్తుంటారు. అదేంటి, ఒక గర్వానికి, ఒక దర్పానికి చిహ్నం కదా. అలాగే ఎవరైతే, సరే ఆ రాజుకే ఆ గర్వం దర్పం ఉంటుంది, వేరే సంగతి. ఏమండి, ఆ రాజు కూడా ఒకవేళ ఇది దైవం నాకు ఇచ్చింది, నేను గర్వానికి నేను అర్హుణ్ణి కాను అనుకున్నట్లయితే నిజంగా చాలా ఉత్తమమైనటువంటి రాజతనం. ఏమండి, ప్రజలందరూ చక్కగా పాలించాడు. అలా కాకుండా ఇది నాది అని ఎప్పుడైతే అతను ఫీల్ అవుతాడో అతను నిజంగా అది గర్వానికి చిహ్నమే. దైవం ఎంత మాత్రం కూడా, ఎన్ని రాజ్యాలు మనం చూడలేదు, గొప్ప గొప్ప రాజులను దైవము తొక్కేశాడు కదా కింద. ఇక్కడ ప్రవక్త చెప్పేది ఏంటంటే, ఎవరైతే తన బట్టలను దోవతీలకు దురుంగి వీటిని నేల మీద ఈడుస్తూ నడుస్తారో వారి వైపు దైవము ప్రళయ దినాన్ని కన్నెత్తి కూడా చూడడు. అంటే గర్వంతో, మామూలుగా ప్యాంటో లేదా ఏదో పొడుగ్గా ఉంది అది వేరే సంగతి. ఏమండి, అలా కాకుండా గర్వాన్ని ప్రదర్శిస్తూ అతను ఆ విధంగా ఒకవేళ తన యొక్క బట్టను నేలకు రాలుస్తూ అది ఏమంటారు ఈడుస్తూ అతను వెళ్తున్నట్లయితే తప్పనిసరి గర్వానికి చిహ్నము. గర్వానికి చిహ్నం ఎవరైతే ఈ విధంగా ఉంటారో దైవం వారిని ఎంత మాత్రం కూడా ప్రళయ దినాన్న పలుకరించడు. ఎందుకంటే గర్వపడేవాడిని దైవం ఎంత మాత్రం కూడా పట్టించుకోడు. గర్వం అనేది ఆయనకు మాత్రమే చెల్లి. సర్వేజన సుఖనోభవంతు. వాకిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్